హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. 23 ఏమైంది 24 లో ఈ 2-3 సంవత్సరాల సంగతి చెప్పండి. 22, 23 బాగానే ఉన్నారు 23 వరకు కూడా అసలు బాగానే వేరే ఉన్నారు. గొడవలు ఏం లేదు. ఈ చిన్న చిన్న ఫ్యామిలీ గొడవలు అంటే అవి కామన్ common గా అవి. సో ఉంటాయి. వాటిని ఎప్పుడు ఇష్యూ చేయలేదు. ఈ సంగారెడ్డిలో మేము ఒక 3-4 months నేను లాట్ మెంబర్స్ లో మేనేజర్ గా చేస్తుంటే ఓకే. సో అక్కడ ఏమైందంటే సేల్ అవ్వడం వల్ల ఆడిట్ షాట్లు అని చెప్పేసి నాకు అది ఏంటంటే ప్రెజర్ అనిపించి ఆడొకటి మొబైల్ మిస్ అయ్యి అట్లా అమౌంట్ మీద పడడం వల్ల ఏంటంటే ఈ అమౌంట్ కట్టుకునే జాబ్ ఎందుకు వదిలేదని చెప్పేసి జాబ్ మానేసాను. నేను జాబ్ మానేసినాక సిటీకి వచ్చి ఏదైనా చేసుకుందాం అనుకొని ఇట్లా సిటీ ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు తన ఇంటికి పంపించేసిన. ఆమె అప్పుడు మా ఇంటికి పోకుండా వాళ్ళ అక్క దగ్గరికి పోయి ఉన్నది. సరే ఉండను ఒక 10-15 days అని నేను ఇప్పుడు ఆ కూడా ఏమనలేదు. మరిదికి పెళ్ళైపోయిందా? అక్క వాళ్ళ వాడికి మరిదికి? అవ్వలేదు మేడం, అవ్వలేదు. వీళ్ళు ఎవరికి పెళ్ళైపోయిందా? వీడి కూడా అవ్వలేదు. సరే. సో అప్పుడు పంపించేసిన తర్వాత నేను సిటీకి వచ్చి ప్రజెంట్ వీళ్ళ అన్న దగ్గర ఒక 15 days 20 days ఉన్నా. నాకు ఒక రూమ్ లేదని చెప్పేసి ఉండి నేను డ్రైవింగ్ అది చేసుకున్నాక ఒక రూమ్ చూసిన తర్వాత ఫ్యామిలీని తీసుకొచ్చిన. ఆ రూమ్లో తీసుకొచ్చినప్పుడు అప్పటికి వీళ్ళతో కాల్స్ మాట్లాడుతూనే ఉంది. ఆ కాల్స్ తీపిస్తే అలా ఎప్పటి నుంచి మాట్లాడడం మొత్తం క్లియర్గా వచ్చింది. సో వదిలేసి ఆ రూమ్ నచ్చలేదు, చిన్న ఉంది అది అంటే ఆడికెళ్ళి మళ్ళీ వేరే రూమ్ చేంజ్ చేసినాం. జస్ట్ ఒక 1 month గ్యాప్లోనే అమీన్పూర్ దగ్గర పటేల్గూడ అని ఉంటుంది. ఆడ మంచి ఒక రూమ్ తీసుకొని ఆడ సెట్ అయిపోయినాం. ఇక నేను డ్యూటీకి పోవడం, వీళ్ళు కాల్ స్టార్ట్ చేసుకోవడం, నైట్లో ఇంటికి రావడం. వాడు కాల్ రికార్డ్స్ గానీ అవన్నీ ఉన్నాయా మీ దగ్గర? రికార్డ్స్ కొన్ని ఉన్నాయి మేడం, తప్పు ఒప్పుకున్నట్టు రికార్డ్ ఉంది, కాల్ రికార్డింగ్. ఏది ఇతనితో నాకు రిలేషన్ ఉంది? రిలేషన్ ఉందని ఎట్లా అంటే ఇప్పుడు ఆ రోజు 23 రోజు నాకు స్నాప్ లవరు జస్ట్ మాట్లాడతానంటుందా? ఫిజికల్ రిలేషన్ కూడా? ఫిజికల్ రిలేషన్ చేసినామని తనే ఒప్పుకుంది నాతో ఆ రోజు నైట్. ఎట్లా అంటే అది కూడా నేను చెప్తాను. చాట్ అయింది అలా నాకు కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళిద్దరు మీట్ అవుతారు కలుస్తారు అని చెప్పేసి. ఆ స్నాప్ చాట్స్ మీకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అక్కడ కన్ఫర్మ్ అయింది నాకు. చూపించండి సార్. ఎందుకు కూడా ఏంటి ఏమైనా కేసులు నడుస్తున్నాయా? కేసు ఇంకా కేసులు ఏం లేవు, వాళ్ళు ఇంకా కేసులు పెట్టారు, నేను కాంప్రమైజ్ అయినా. పేపర్స్ ఉన్నాయా? ఇది ఓన్లీ కాల్ లిస్ట్ మేడం, 8 months 9 months కాల్ లిస్ట్ ఉంది. ఇది నువ్వు పెట్టినప్పుడు మెసేజ్లు టైం ఉండట్లేదు ఇవి. బట్ అందులోనే నాకు మ్యాటర్ అర్థమైంది వీళ్ళు కలుస్తున్నారని. ఇంకా అది రావాలని డైరెక్ట్ మెసేజ్ పెట్టిండు ఇంకా ఆయన. అది నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది వీళ్ళు కలుస్తున్నారని నాకు అర్థమైపోయింది. తను సీరియస్ అయితే తను కూడా ఒప్పుకుంది. ఫిజికల్గా మీట్ అయినాం, ఏ డేట్ రోజు మీట్ అయ్యారు, వాడు ఏ టైంకి వచ్చినామని ఒప్పుకుంటాను. మళ్ళీ వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ రోజు. అందులో అది కూడా ఉంది, అందులో స్క్రీన్ షాట్లో ఉంటుంది. నువ్వేనా కాదా, మళ్ళీ రాజేమన్నా చార్జ్ చేసిన ఏమన్నా డౌట్ వచ్చి కాల్ చేస్తున్నాను వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసి నేను అమ్మాయి ముఖం చూపించి కట్ చేసిన నేను ఆ రోజు. అది కూడా ఉంది అందులో కన్వర్సేషన్, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. సరే రావాలనా, నేను ఇప్పుడు 3:30కి స్టార్ట్ అవుతా ఇట్లా. ఆల్రెడీ వచ్చిన పర్సనే కదా మేడం రావాలని మెసేజ్ చేస్తాడు. కొత్త పర్సన్ అయితే రావాలని అడగడు డైరెక్ట్. ఆ రోజు వచ్చేవాడే మేడం. బట్ సరే ఏమైందంటే ఈ చాట్ ఎండ్ అయ్యే టైంలో లాస్ట్ మళ్ళీ ఇంకో వీడియో కాల్ చేసింది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆ టైంలో ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం ఫోన్ మూవ్ చేయడానికి ట్రై చేసింది. వాడికి నేను కనిపించినట్టున్నా. ఇంకా ఫోన్ ఆఫ్ ఇంకా వాడిది ఆ రోజు నైట్ నుంచి. సరే. మార్నింగ్ నేను అడిగిన, ఇక కూర్చొని నాకు ఇంకా నిద్రపోలేదు. అసలు అడిగితే మొత్తం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అసలు మీరు ఎప్పటి నుంచి కలుస్తారు ఏంటి అంటే వాళ్ళిద్దరు లవర్స్ అన్న విషయం ఆ రోజు తెలిసింది నాకు. యాక్చువల్గా రీసెంట్గా అదే ఆ చాట్ రోజే తెలిసింది. అప్పటి వరకు క్లాస్మేట్. అప్పుడు అంతకుముందు వాడు ఒకసారి మా రూమ్ కూడా వచ్చిపోయింది. ఎందుకంటే ఆ శ్రీకాంత్ అనే పర్సన్ తోటి ఇట్లా చాటింగ్ మీద గొడవ అయిందని చెప్పిన కదా, ఆ గొడవ కోసం వాడు మాట్లాడడానికి వస్తే వాటితో పాటు వీడు కూడా వచ్చిండు. బట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ ఆమె లవరు. వీడు నాకు ముందర నుంచే పరిచయం. వాడు కాంటాక్ట్ నెంబర్ నా ఫోన్లో ఉంటుంది. వికారాబాద్లో శైలజ థియేటర్లో టికెట్లు అమ్ముతున్న పర్సన్ వాడు. సో అప్పటి నుంచి అదంతా పాత నాకు అవసరం. ఆ రోజు వీడు రూమ్ చూసిపోయిండు. అంతకు ముందే వీడు రూమ్కి వచ్చిండు, బట్ ఆ రోజు చూసిపోయిండు, నాకు అది తెలియదు. కాకపోతే ఆ రోజు గొడవ అయిన రోజు ఈయన కూడా వచ్చిండు. అంటే నేను ఈ పర్సన్ మీద డౌట్ పడితే ఆ పర్సన్ కన్ఫర్మ్ అయింది. అట్లా ఆ రోజు అట్లా అయిపోయింది. సో ఆమెను అడిగితే చెప్పింది ఇదంతా. ఇట్లా 10th class వరకు లవ్ చేసుకున్నాం, మరి బ్రేకప్ ఎందుకైందని అడుగుడే నేను. వీళ్ళ అక్కది ఏదో లవ్ మ్యాటర్ ఈమెకు తెలిసి ఈమె వాడికి చెప్పినందుకు ఇది ఇద్దరు గొడవ బ్రేకప్ అయిపోయిందంట. ఆ బ్రేకప్ అయిన 1 month గ్యాప్లోని మా నాయన కలపడింది. అది కూడా ఒప్పేసుకుంది. తర్వాత మరి నా వెనకాల పడినప్పుడు అడుపు నిద్ర రాలేదని అడిగితే చెప్పింది. మీ ఆవిడ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయింది? అదే వెళ్ళిపోయిందా? నువ్వే నేను పంపించేసిన. ఆ రోజు నైట్ కొట్టినా. తను నిజాలను నొప్పేసినాక నేను కంట్రోల్ చేసుకోలేను. ఇంకా పెయిన్ అంతా కొట్టిన. చెవుకు దెబ్బ తాకింది, కొంచెం చెవు పెయిన్ అయింది. ఇంటికి పోయినాం. నెక్స్ట్ డే ఇంటికి పోయినాం మా పేరెంట్స్కి చెప్దామని. ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఆడ కూడా కొంచెం ఏం చేసిందంటే, అవును నేను తప్పు చేసిన, తప్పు ఒప్పుకుంటున్నా కదా, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటివి చేస్తే మీ లైఫ్లోకి వెళ్ళిపోతాను ఇట్లా. దృష్టిలో తప్పు ఏంటంటే ఫోన్ మాట్లాడడం, మీ దృష్టిలో తప్పు ఏంటంటే ఫిజికల్ రిలేషన్. సో అది కూడా ఏంటంటే మేడం, అమ్మాయి ఎందుకంటే నేను 6 years రిలేషన్ ఉన్నాను కాబట్టి తను ఏది నిజం చెప్తాను ఏ పదం చెప్తాను నాకు తెలుసు అది. సో తను ఒప్పుకునే విధానంలో ఒప్పుకుంది. ఆ రోజు ఉన్న ఏ కలర్ శారీలో ఉందో ఆ శారీ ఎక్కడ దాచిపెట్టిందో నాకు ఓపెన్గా చెప్పేసింది. సో అట్లా అని చెప్పేసి నేను పర్టికులర్గా నేను
తప్పు చేసినా తప్పు సరే తప్పు చేశాను క్షమించండి ఇంకోసారి చెయ్యను అని బతిమలాడింది కదా. చేయననే మాట అనలేదు, తప్పు చేసినా తప్పు వేసుకుంది. సరే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, అవి చేసినా నువ్వు కరెక్ట్ చూసుకోవాలి, నేను చేసినట్టు ఏం చూసుకోవాలి అంటే నువ్వు ఒక చీరలు దావు బట్టలు దావు అంటే ఇంకా డైలీ తెస్తారా మేడం? సరే ఆయన ఏమైనా కొనిచ్చాడంట? అది కూడా అడిగిన నేను, నువ్వు ఇట్లా తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నువ్వు నాకంటే ఇప్పుడు కొన్ని లాట్లు అని చెప్పి చార్జెస్ అట్లా అని పట్టేసి కొన్ని ఫైనాన్షియల్గా నాకు లోన్స్ బండి ఏమైనా ఉండడం వల్ల నేనేంది కొంచెం వీళ్ళకి టైం ఇవ్వలేకపోతుంటే వర్క్ అని చెప్పేసి ఉన్న అప్పులు క్లియర్ చేసుకొని కొంచెం సెటిల్ అయిదామా నేను ఆ థాట్లో వర్క్ మీద ఎక్కువ పెడుతుంటే నువ్వు నేను ఏమన్నా అడిగితే బయట తీసుకోకపోతుంటివి, సినిమాకి తీసుకోకపోతుంటివి, అట్లా నువ్వు నాకు టైం ఇస్తలే నేను వాడికి దగ్గర అయినంటే మరి వాడేమన్నా ఇక్కడ లేచినంటే చేయలేదు. మరి ఇట్లా ఫిజికల్గా ఎందుకు కలిసినావు అంటే ఏదో అట్లా అనుకోకుండా తప్పు జరిగిపోయింది. ఏదైందంటే September 17th డేట్, ఆ రోజు నేను కాకినాడలో ఉన్నాను. నేను ఒక ట్రిప్లో కాకినాడ పోయినా. ఆ రోజు పోయిన రోజు నైట్ కొడితే అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? అదే రోజు నెక్స్ట్ డే 24th రోజు మేము ఇంటికి వెళ్ళాం. మాకు చెప్పండి మళ్ళీ. ఫిబ్రవరి నుంచి అంటే అంతకుముందు ఆమె నా దగ్గర లేదు మేడం. ఆమె యాక్చువల్గా నవంబర్ నుంచి నా దగ్గర లేదు. ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకంటే నవంబర్లో వాళ్ళక్క డిసెంబర్లో వాళ్ళక్క డెలివరీ ఉండే, డెలివరీకి 20 days బిఫోర్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. నీ దగ్గర నుంచి వెళ్ళడం కాదు, డెలివరీ కోసం. సరే ఓకే నేను యాక్సెప్ట్ చేసిన దాన్ని కూడా, ఎందుకంటే తను మా పాపకు చేసింది, మనం కూడా చేయలేదు, రెస్పాన్సిబిలిటీ నేను కూడా ఏం అనలేదు. వెళ్ళిపోయింది అనకూడదు, వాళ్ళ అక్క అదే డెలివరీకి 20 days బిఫోర్ పోయింది. సరే నేను యాక్సెప్ట్ చేసుకున్నా, ఇదే రూమ్లోనే యాక్సెప్ట్ చేసుకున్నా. ఇక అప్పుడప్పుడు నా దగ్గరికి 1 day 2 days ఇట్లా వచ్చి ఆ క్లాస్ వాషింగ్ చేసేసి ఆ ఇల్లు నీట్గా సెట్ చేసి పోతుండే, దగ్గరికి వచ్చి పోతుండే. ఆల్మోస్ట్ అయితే నా దగ్గర నవంబర్ నుంచి లేదు, అంటే పంపించిన నేను డెలివరీ పర్పస్లో. ఈ డిసెంబర్లో డెలివరీ అయింది ఆమె. డెలివరీ అయినాక కొంచెం 3 months బ్యాక్ ఈ విషయం తెలిసింది మీకు. ఆమె ఆమె కొంచెం నార్మల్ అయ్యి ఫ్రీగా అయ్యే టైంలో ఇక నా దగ్గరికి ఎక్కువ 2 days 3 days రావడం ఉండడం పోవడం చేస్తుండే. జనవరిలో వచ్చిపోతుండే. జనవరిలో మా వాడు బర్త్డే మా ఊళ్ళో సెలబ్రేట్ చేసినాక మళ్ళీ ఆమె అట్టుపోయింది. పిల్లలు మీ దగ్గరే ఉండేవాళ్ళ? పిల్లలు కూడా ఆమె దగ్గరనే ఉంటుండే, ఎందుకంటే నేను ఒక్కడనే ఉంటుండే, చిన్న పిల్లడు కదా ఉండలేడు అని చెప్పేసి ఆమె దగ్గరనే ఉంచేస్తుండే. ఆ ఫిబ్రవరిలో కూడా ఎందుకంటే ఏదో పర్పస్ మీద సిటీకి వచ్చింది మేడం. ఇక్కడికి వచ్చి మేము కొత్త వెహికల్ తీసుకున్నాం, 2-wheeler. దాని రిజిస్ట్రేషన్ పర్పస్ మీద వచ్చింది, ఆమె పేరు మీద ఉంది కాబట్టి వచ్చి ఆ రోజు నైట్ ఉంది. అదే రోజు వెహికల్కి నంబర్ ప్లేట్ వేయించుకొని పోయినాం. నేను డ్యూటీకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళినా. రిటర్న్ డ్యూటీ లేదా నేను రిటర్న్ వస్తున్న విషయం ఈ అమ్మాయికి తెలియదు. ఆ రోజు ఇదంతా జరిగింది. దీనివల్ల ఇక వాళ్ళ ఎఫ్ఐఆర్ తర్వాత బయటపడింది. చెప్పింది ఇట్లా 4 years నుంచి మెయింటైన్ చేస్తున్నావు, కాల్స్ మాట్లాడుతున్నా. అప్పుడు పక్క రూమ్ ఆమె కూడా తెలుసు అంటే ఈమె గురించి. ఆమె ముందు కూర్చొని ఈమె కాల్స్ మాట్లాడేదంట. అసలు ఇంకా హైలైట్ ఏంటంటే నేను ఇచ్చే ఫోన్ కాకుండా ఇంకొక సీక్రెట్ ఫోన్ మెయింటైన్ చేసిందంట, అసలు ఎవరికి తెలియకుండా. ఆ పక్క రూమ్ ఆమె ముందు కూర్చొని ఈ ఫోన్లో నేను లైన్లో ఉంటే ఆ ఫోన్లో వాడు లైన్లో ఉండాలి. ఇప్పుడు అదే మాట నేను అక్కకు ఫోన్ చేసినా కానీ అదే చెప్తుంది. ఇప్పుడు ఆమె కొట్టి పంపించేసావు, అమ్మాయి పోలీస్ స్టేషన్ కి ఏం కంప్లైంట్ ఇవ్వలేదు? కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు దాకా ఏమి పంచాయతీ? ఇప్పటి వరకు పంచాయతీ అంటే కంప్లైంట్స్ అయినాయి. దేని పరంగా ఏంటంటే ఇట్లా తప్పు ఒప్పుకున్నాక ఫిజికల్గా కలిసినాం, ఒకసారి కలిసినాం అని అడిగితే సరే నాకు కోపం వచ్చేసి అట్లా కలిసేది నువ్వు అంతలా ఉన్నప్పుడు వాడినే పెళ్లి చేసుకోవాల్సి, మరి నా లైఫ్లోకి వచ్చి నన్ను ఎందుకు నాశనం చేసినావు, నా పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు మరి అంటే ఇక అప్పటి నుంచి నాతో ఇక దూరంగా ఉండడం స్టార్ట్ చేసింది. అడిగింది ఆ మధ్యలో నేను ఫిజికల్గా నేను అవాయిడ్ చేసిన అంటే నువ్వు అవాయిడ్ చేసి నాకేం తెలుసా, నేను ఇట్లా వాడితో కలిసినందుకే నేను అవాయిడ్ చేసిన అని చెప్పింది. సరే నువ్వు కలిసినవి అయిపోయింది, ఇంకా నాకెందుకు చెప్తున్నావు, మీకు అంత ఇష్టం ఉన్నప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సింది. మరి నా దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను దూరంగా ఉండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.